వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. వీడేంట్రా బాబు ప్రతిరోజు డెలివరీ బాయ్స్ మీద పడ్డారు, లేదంటే బైక్ ట్యాక్సీ రైడర్ మీద పడ్డారు, ఆ ఉద్యోగాలు చేయొద్దు అంటున్నాడు. సో మా పరిస్థితి ఏంటి, వీడేమైనా ఉద్యోగాలు ఇస్తారంటే వీడి పరిస్థితి బాగాలేదని చెప్తున్నాడు, వీడికి ఎందుకు ఈ గోల అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అదే విధంగా నన్ను సపోర్ట్ చేస్తూ చాలా మంది, అన్న మీరు చెప్తుంది 100% కరెక్ట్, నేను ఇదే మాటలు ఒక 7-8 సంవత్సరాల క్రితం విన్నా, లేదంటే ఒక 2 సంవత్సరాల క్రితం విన్నా సరే నేనైతే ఈ జాబ్లోకి వచ్చేవాడిని కాదు, నా లైఫ్ వేరేగా ఉంటుంది అని ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరైనా సరే నన్ను అర్థం చేసుకున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ డెలివరీ యాప్స్, బైక్ ట్యాక్సీ ఇవి ఎందుకు వద్దంటున్నావు అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. దానికి నేను చెప్పే సమాధానం ఒకటే, చాలా క్లియర్గా చెప్తున్నానండి. నువ్వు ఏ పని చేసినా, ప్రపంచంలో ఏ పని చేసినా సరే, ఒక అంటే నువ్వు ఒక చిన్న ఎగ్జాంపుల్, నువ్వు ఒక చిన్న కిరాణా కొట్లో పనిచేసావు. 1 కాదు, 10 కాదు, 20 సంవత్సరాలు చేసావు. ఓకే. ఆ 20 సంవత్సరాల తర్వాత నువ్వు ఆ కిరాణా కొట్టు వదిలి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే, నువ్వు ఆ కిరాణా కొట్టులో ఉన్న అనుభవంతో కనీసం నువ్వు ఒక చిన్న స్థాయి ఒక కొట్టైనా పెట్టుకోగలవు. కానీ ఈ బైక్ టాక్సీ, డెలివరీ యాప్స్ ఈ రెండిట్లో పనిచేసిన తర్వాత, ఒక 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత నువ్వు ఆ వృత్తిని వదిలేసావనుకో, నువ్వు మళ్ళీ వేరే వృత్తిని మొదటి నుంచి మొదలుపెట్టాలి. ఈ రెండిటి వల్ల నీ భవిష్యత్తుతో పాటు నీ హెల్త్ పాడైపోతుంది. అదే నేను చెప్తుంది. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటున్నారంటే, ఓకే మాకు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదంటే రోజు గడవడానికి కోసం ఇవి చేస్తున్నాం. ఓకే, ప్రపంచంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇబ్బందులు లేనోడు ఎవ్వడూ లేడు, నాతో సహా. నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా నా వెనకాల చాలా బొక్కలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎందుకంటే ఇవన్నీ చెప్తుంది మీకోసమే, చాలా క్లియర్‌గా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను సరిగ్గా చదువుకోలేదు, లేదంటే నాకు రోజు ఇంట్లో డబ్బులు గడవాలి, లేదంటే నేను తినడానికి తిండి లేదు, లేదంటే నేను బాగా చదువుకున్నాను, వెల్ ఎడ్యుకేటెడ్‌ని, కానీ నాకు జాబ్ రాలేదు. సో నేను అందుకే ఇవి చేస్తున్నానని చాలామంది చెప్తున్నారు. సో యెస్, నీకు అప్పులున్నాయి, ఈ పని అనేది నీకు లేదు. అప్పుడు నీ జీవితం ఆగిపోతుందా? ఈ ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ లేకపోతే నీ జీవితం ఆగిపోతుందా? ఏదో ఒక పని చేస్తాం. మన దగ్గర ఏదో ఒక అవకాశం లేనప్పుడే కొత్త అవకాశం కోసం ఆలోచిస్తాం. సో ఈ అవకాశం నీకు ఉండడం వల్లే నువ్వు చక్కగా 6 గంటల బండి స్టార్ట్ చేస్తున్నావు, 11 గంటలకి ఇంటికొస్తున్నావు. ఆ మధ్యలో 300, 400 మిగులుతుంది. మళ్ళీ మరుసటి రోజు అదే. కానీ నీ లైఫ్ ఏమవుతుంది? నీ జీవితం ఏమవుతుంది? నిన్ను నమ్ముకున్న వాళ్ళ అమ్మానాన్నల పరిస్థితి ఏంటని నువ్వు ఆలోచించట్లేదు. నేను క్లియర్‌గా చెప్తున్నాను. నువ్వేంటన్నా అలా మాట్లాడుతున్నావు? మేము చేసేది ఇంట్లో వాళ్ళ కోసం గదా! ఇంట్లో వాళ్ళని సుఖపెట్టాలన్నా, ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టాలనే కదా ఈ పనులు చేస్తున్నాం. మాకేంటి సరదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఆ బాధ్యతే మన మీద ఉంటే ఒక మంచి పని చేస్తాం. ఈరోజు నేను చేసే ఈ పని ఒక ఫ్యూచర్‌లో నాకు ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించి చేస్తాం. ఓకే. మీ ఏజ్ 40 అయిపోయింది. లేదంటే నేను డిగ్రీ కంప్లీట్ చేసి 10 ఏళ్ళు అయిపోయింది. లేదంటే నేను డిగ్రీ కంప్లీట్ చేసి 4 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు నాకు ఎవడు ఉద్యోగం ఇస్తాడు? నేను క్లియర్‌గా చెప్తున్నాను. అంటే మీరు గివ్ అప్ చేస్తున్నారు. క్లియర్‌గా చెప్పాలంటే ఇంక నేనేం చెయ్యలేనని మీకు మీరు ఫిక్స్ అయిపోతున్నారు. ఎవడు ఏం చేయలేడనేది మీకు మీరే ఫిక్స్ అయితే మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. ఎందుకంటే నేను కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత 3, 4 సంవత్సరాలు, అంటే దాదాపు 2 సంవత్సరాలు ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను. తర్వాత ఏంటి, ఏం చేద్దాం అంటే అందరిలాగే ఆళ్ళ వెనకాల తిరగడం, ఫ్రెండ్స్‌తో తిరగడం, అది తిరగడం రకరకాలుగా నాకు తెలియకుండానే డిగ్రీ అయిపోయిన 2 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత ఇంట్లో వాళ్ళు ఒక మంచి కోర్స్ చేయొచ్చు ఇదిగంటే వ్యాపారం చేస్తాం, లేదంటే నాకున్న తెలివితేటలకి ఏదైనా చేయగలను ఒక అహంకారం. ఆ తర్వాత ఈ ఫుడ్ డెలివరీ. ఈ ఫుడ్ డెలివరీలో జాయిన్ అయిన తర్వాత నా అదృష్టం ఏంటో తెలీదు. మరి నిజంగా నాకు దేవుడు ఆ టైప్ ఆఫ్ ఆలోచన ఎందుకు కలిగించాడో తెలీదు. ప్రతిరోజు రాసుకునేవాడిని. అసలు నాకు ఎంత మిగులుతుంది, ఏమవుతుంది రాసుకున్నాను. అలాగ 1 మంత్ చేశానబ్బా. ఏం లేదక్కడ. అయిపోయింది, తీసేసాడు. నెక్స్ట్ ర్యాపిడో జాయిన్ అయ్యాను. ఒక 3 నెలలు చేశాను. ఇంక నాకేమనిపించిందంటే, నేను ఇంకొక 2 నెలలు నేను చేస్తే నేను వాళ్ళకి బానిసగా మారిపోతాను. ఎందుకంటే నాకు రోజు డబ్బులొచ్చేస్తున్నాయి. నేనిప్పుడు ఫ్రెండ్స్‌తో తిరగడానికి, లేదంటే ఒక టీ తాగడానికి, లేదంటే వీకెండ్‌లో ఎంజాయ్ చేయడానికి 400, 500 జోబులో ఉంటుంది. వెన్నది ఎంజాయ్ చేసేస్తున్నాను. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే నేను పెట్టిన హాస్పిటల్ బిల్సు, నా బండి ఖర్చులు ఇవన్నీ చూసుకుంటూ యమ్మ నేను రివర్స్ వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసుకొని ఇవన్నీ చేస్తున్నానని ఒక రియలైజేషన్ అయ్యాను. సో ఆ రియలైజేషన్ వల్లే ఎవడో ఒక చిన్న ఉద్యోగం అన్నాడు. బాబు అది నీకు చిన్న ఉద్యోగం అయినా అనుకోవచ్చు. కానీ నాకు అది పెద్ద ఉద్యోగం రా బాబు అని నేను జాయిన్ అయిపోయాను. అది కూడా ఒక ఒక అంటే ఒక క్యూఏ డాక్యుమెంటేషన్ అండ్ ఒక డాక్యుమెంట్ కంట్రోలర్‌గా జాయిన్ అయిపోయాను. సో అదేదో ప్రస్తుతం ఇప్పుడు దాని ద్వారానే నా కుటుంబాన్ని పోషించుకున్నాను. అయినా సరే నాకు అప్పులున్నాయి. అయినా సరే నేను పార్ట్ టైమ్‌గా కూడా ఆ జాబ్‌లో ఎందుకు జాయిన్ అవ్వట్లేదు తెలుసా? అందులో నాకు మిగిలేది ఏమీ ఉండదు కాబట్టి. నా ఆలోచన, నా విధానం అదన్నీ ఎలా ఉంటదంటే, కొత్తగా ఏదో ట్రై చేయాలి, చదవాలి, లేదంటే ఏదో నేర్చుకోవాలి, స్పెండ్ చేయాలి టైం, ఆ టైప్‌లో ఉంటుంది. కానీ ఈ ఫుడ్ డెలివరీలు, బైక్ టాక్సీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీకు విలువైనది సమయం. ఈ రోజుల్లో డబ్బు కాదు, విలువైనది సమయం.
ఈ జనరేషన్లో డబ్బు అందరూ ఇంపార్టెంట్ అని కాదు, టైం అనేది ఇంపార్టెంట్. మన చిన్నప్పుడు మన నాన్నోళ్ళు ఒక 10 రూపాయలు మిగులుతుందని చెప్పి ఒక 2-3 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయేవారు. కానీ ఈ రోజుల్లో అలా లేదు. 10 రూపాయలు కాదు, 20 రూపాయలు రా బాబు, పర్లేదురా బాబు, ఇచ్చేస్తాను రా బాబు, కొద్ది దూరంగా అంటే తొందరగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ టైం మెయింటెనెన్స్, ఈ టైం నాకు చాలా విలువైనది, ఈ టైంలో నేను ఏదైనా చేయగలను అని ఒక మైండ్ సెట్‌తో ఉన్నారు. సో, ఇంకా మనం పాత పద్ధతిలోనే ఆలోచించి నేనేమి చేయలేను, నాకెవరు ఏమి ఇవ్వట్లేదు, నీకు ఇంటికి తీసుకొచ్చి ఎవ్వరు ఇవ్వరబ్బా, నీకు ఇంటికి తీసుకొచ్చి ఎవడైనా ఎందుకు చెప్తాడు ఉద్యోగం ఉందని, ఇది ఉందని. నువ్వు ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒకటే క్వెషన్ అడుగుతున్నాను. ఈ వీడియో ఎంతమంది చూస్తారు? 100 మంది చూస్తారా? 10 మంది చూస్తారా? 20 మంది కాదు. మీరు ఉద్యోగం కోసం ట్రై చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఈ ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్ కోసం మీ మైండ్‌లో ఆలోచించి ఎన్ని రోజులు అవుతుంది? సో, ఎవరినైనా కన్సల్ట్ చేశారా? ఎవరినైనా కాంటాక్ట్ చేశారా? ఎవరితోనైనా మాట్లాడారా? లేదే. నాకు నిన్న ఒక అబ్బాయితో మాట్లాడాను. బీఎస్సీ చేశాడట. బీఎస్సీ అయిపోయిన తర్వాత ఒక 4 సంవత్సరాల పాటు నెట్వర్కింగ్‌లో చేశాడట. సో, ఆ జాబ్ నచ్చక మానేసి డెలివరీ బాయ్‌గా జాయిన్ అయ్యాను, లేదంటే ర్యాపిడో చేశాను, ఏవో చేస్తున్నాడు. ఓకే. ఎందుకు మానేసావంటే, లేదన్నా నాకంటే నేను చాలా బాగా పని చేసేవాడిని, నాకంటే వేరే వాడికి సాలరీ హైక్స్ ఉన్నాయి, నాకు ఇవ్వట్లేదు, నాకు మేనేజర్ ఫేవర్ లేడు అన్నాడు. ఓకే. మానేసావు. మానేసిన తర్వాత మళ్ళీ వేరే కంపెనీ జాయిన్ అవ్వచ్చు కదా, ఇందులోకి ఎందుకు వచ్చావు అంటే, నాకు ఒక ఫ్రెండ్ రిఫర్ చేశాడు. ఎందుకురా ఆఫీస్‌లోని, ఈ జాబ్‌లో అయితే మీకు నచ్చినట్టు ఉండొచ్చు, అంటే నచ్చిన టైంకి వెళ్ళిపోవచ్చు, నచ్చిన టైంలో ఇప్పుడు నువ్వు లాగ్ ఆఫ్ అయిపోవచ్చు, ఏదైనా చదువుకోవచ్చు, లేదంటే ఏదైనా చేయొచ్చు అని రకరకాలుగా చెప్పాడు. సో, నాకు అప్పుడు ఆడు చెప్పింది కూడా నిజమే కదా, ఇదే చేస్తూ మనం ఏదో పని చదువుకోవచ్చు అనుకున్నాను. కానీ ఇందులో దిగిన తర్వాత తెలిసిందన్న, కనీసం నా పనులు నేను చేసుకోవాలన్నా, నేను బ్యాంక్‌కి వెళ్ళాలన్నా సరే నాకు టైం దొరకట్లేదు. అంతలా ఎంగేజ్ చేస్తున్నాడు ఈ ఫుడ్ డెలివరీ వాడు, బైక్ టాక్సీ వాడు. పోనీ ఇంత కష్టపడుతున్నా నాకేమైనా మిగులుతుందంటే సున్నా. ఇప్పుడు నేనేం చేయాలి అంటున్నాడు. అన్న నువ్వు ఎన్ని రోజులు మానేసావు అంటే, ఒక 3 ఇయర్స్ నుంచి ఆఫీస్‌కి వెళ్ళట్లేదన్న. ఒక్కసారి అదే ఆఫీస్‌లో ఉన్న మీ పాత ఫ్రెండ్స్‌ని గాని వాళ్ళని కలిసి ఇది నా పరిస్థితి అని చెప్పొచ్చు కదన్న అంటే, ఆయన చెప్పిన మాటలేంటి తెలుసండి? మళ్ళీ వాళ్ళని ఏం అడుగుతామన్నా, నిజంగా చెప్తున్నానండి. ఈ ఫుడ్ డెలివరీ, బైక్ టాక్సీలో ఆ కస్టమర్‌తోని, లేదంటే ఆ హోటల్స్‌లో ఉంటారు కదండీ, వాళ్ళతోని పడే మాటల కంటే ఇంక వేరే ఎవరి దగ్గరైనా సరే మనం తలంచడంలో తప్పులేదండి. ఎందుకంటే ముక్కు మొఖం తెలియనోడి ఒక కస్టమర్‌తో మనం మాటలు కాస్తాం. మనం ఈవెన్ ఫుడ్ డెలివరీ కోసం మనం హోటల్‌కెళ్తే వాడికి మనం బిజినెస్ ఇస్తున్నాం. అయినా సరే ఆడు హోటల్‌కెళ్తే వాడు ఎలా మాట్లాడతాడండి? మినిమమ్ రెస్పెక్ట్ ఇస్తాడండి. కొన్ని హోటల్స్ ఉన్నాయి, పాపం మంచిగా చూసుకుంటారు. వాటర్ ఇస్తారు, కూర్చొని బాబు ఏదో చెప్తుంటారు. కానీ కొంతమంది ఎంత రూడ్‌గా బిహేవ్ చేస్తారండి. ఎండలో నించోబెడతారు. సో, అక్కడ లేని నీకు ఆ మొహమాటం, ఆ ఈగో, నువ్వు మానేసిన ఉద్యోగం మళ్ళీ ఒక కాల్ చేసి అడగడానికి ఎందుకన్నా అంటే, లేదన్నా అడగలేనన్నా. ఓకే అన్న, పోనీ మీ నంబర్ ఇవ్వండి వాళ్ళది, నేను మాట్లాడతాను. మా బ్రదరేనండి, సో ఇలాగా కొద్దిగా ఇదయిందండి, సో నేను కన్విన్స్ చేస్తానన్నా అంటే, అప్పుడు ఒప్పుకొని, లేదన్నా నేనే చేస్తానని చెప్పన్నాడు. సో, ఈగోలు అవన్నీ పక్కన పెట్టండి. ఏదో ఒక అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఆ అవకాశం మన చుట్టూనే ఉంటుంది. మనకు తెలీదు మనకు అవకాశం ఉందని. ఒక్కసారి రియలైజ్ అవ్వండి. ప్లీజ్ దయచేసి. మరీ చెప్తున్నాను. ఎందుకంటే ఈ జీవితాల్ని వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే నేను ఇప్పటి వరకు తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను నిజంగా అంటే ఇంట్లో వాళ్ళ మాటలు విని ఖచ్చితంగా ఒక మంచిగా ఉండుంటే ఇప్పుడు నా పొజిషన్ వేరు. కానీ నేను వాళ్ళ మాటలు అంటే నేనేదో చేసేయగలను, నాకు ఏదో ఉంది టాలెంట్, ఏదేదో ఓవర్ కాన్ఫిడెన్స్. సో, దానివల్ల ఏమైందంటే ఇప్పటికి కూడా నేను 25,000, 20,000, 30,000 లోపు సాలరీకి పనిచేస్తున్నాను. ఆ రోజే వాళ్ళ మాట వినుంటే నేనంత ఉన్నత స్థానంలో ఉండేవాడిని. అయినప్పటికీ నేను ఇప్పుడు గివ్ అప్ చేయలేదు. నేను ఇందులో కూడా ఏదో ఒకటి కొత్తగా ఏదో ఒకటి చేయాలి అని స్టార్ట్ చేసిందే ఈ యూట్యూబ్ ఛానల్. అంటే ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేనేదో సంపాదించేతను, ఏది చేసేత్తనని కాదు. కానీ ఏదో ఒకటి నాకు జరిగింది. నేను ఓన్‌గా ఏదైతే ఫేస్ చేశానో దాన్ని కొంతమందికి చెప్తే ఎవడో ఒకడు తీసుకుంటాడు అనే ఒక నమ్మకం. సో, దయచేసి నేను చెప్పే దానిలో నెగటివిటీ ఏదైనా మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కొంతమంది ఏమంటున్నారంటే లెంత్ వీడియోస్ చేస్తున్నారని అంటున్నారు. ఇది ఎమోషన్. ఇప్పుడు ఈ ఎమోషన్‌కి ఒక 2 నిమిషాల్లో చెప్పాలి, 3 నిమిషాల్లో చెప్పాలంటే నా వల్ల కాదు. సో, నేను ఫీల్ అయ్యేది ఏదైతే ఉందో ఆ ఎమోషన్ నేను అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అది మీకు బోర్ కొట్టొచ్చు, లేదా ఏదైనా అవ్వచ్చు. కానీ నేను చెప్పేది ఒక్కటే, ఈ ఫుడ్ డెలివరీ, బైక్ టాక్సీ, అసలు ఈ డెలివరీ అనేది వద్దబ్బా! ప్లీజ్ దయచేసి. నేను ఇంకేం చదవను, నాకింక ఏమి వద్దు, నాకు ఇదే సరిపోతుంది అని మీరు ఓడిపోయాము అని ఒప్పుకుంటేనే ఈ ఉద్యోగాల్లో జాయిన్ అవ్వండి. ఈ ఉద్యోగాలు చేయండి. ఎందుకండి అసల కొంతమందికైతే లక్షలు ఖర్చు పెట్టి పిల్లలు చదివిస్తుంటే వాళ్ళేమో వేరే రాష్ట్రాలకు వెళ్ళి, వేరే ప్లేస్‌లకి వెళ్ళి అక్కడ జాబ్ సెర్చ్‌లో ఉన్నాం అని చెప్పి ఇలాంటి ఉద్యోగాలు చేస్తూ, ఆ డబ్బుల్ని అంటే ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకొని, మళ్ళీ వాళ్ళకి
వేరే దగ్గర పనిచేస్తున్నాను అబద్ధాలు చెప్పి చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది అలా నిజాయితీగా పనిచేసిన వాళ్ళు కూడా ఈ ఫుడ్ డెలివరీ ఉన్నారు. ఆ నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి చెప్తున్నాను, ఈ నిజాయితీగానే ఇంతే నిజాయితీగా ఇంతే కష్టపడి ఏ ఫీల్డ్‌లో పనిచేసినా సరే మీ ఫ్యూచర్ అనేది అద్భుతంగా ఉంటది. సో, దయచేసి నా మాటలు వినండి ప్లీజ్. సో, ఎవరైనా సరే ఇందులో నుంచి అంటే బయటికి రావాలి, లేదంటే నాతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే నేను నా వాట్సాప్ నంబర్ కూడా ఇస్తున్నాను ప్రతి వీడియో కింద. సో, నేను నా నా నేను చేసే ఉద్యోగ రీత్యా నాకు మార్నింగ్ 8-6 వరకు మొబైల్ అవైలబిలిటీ ఉండదు. నేనేదో మెసేజ్‌కి రిప్లై ఇవ్వట్లేదు ఏదో అనుకోకండి. దయచేసి కొద్దిగా ఓపిక పట్టండి. ఈవినింగ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా నేను మెసేజ్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరితోను మాట్లాడుతూ ఉంటాను. సో, ప్లీజ్ ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి. దయచేసి ఈ ఉద్యోగాలు వదిలి ఏదో ఒక ఉద్యోగం చేయండి ప్లీజ్.